మీ విడిచిన కాళ్ళ చెప్పలకాడ కూర్చోమన్నా నీకు ఎడకత్తాను రా కుర్చీలు వాళ్ళవి అదే ఉడుకులకి ఏమైతుంది కూర్చోమని నీకు చెప్పలే నీ ఎడ కూర్చోమన్నరా నీ అమ్మ కైసా కత్తిరి కుత్తిరి కూట సోదా పిందిరి ఆలుగడ్డ నన్ను ఖండలు చూస్తా రారా ఒక్కడొక్కరు రారా లంజ ఉడుకులా చూసుకుందాం నీ చిన్నత్తరు నీ పెద్ద అత్తరు వారి చిన్నవారు వారి చిన్నవారు లంజ ఉడుకులా కుర్చీలు మీ అరే మీదేమైనా వస్తుందిరా తల్లి వేసే అబ్బాయి పూర్ణ ఏమైనా తప్పు ఉన్నదా ఆ లంజ కొడుకులకి ఏమైతుంది నా కుర్చీలో కూర్చుంటే ఆ తల్లి కూర్చోమ్మారే లంజ కొడుకులా ఒక్కడొక్కరు రారా చూసుకుందాం అరే ఒక్కొక్కడు అత్తే మెత్తగా చంపుతా కానీ 10 రూపాయల చేతులు ఎవరో దవరా తిద్దామంటే అవా నీ గెంటి కమలిస్తావా రారా చూసుకుంటా కొట్టుకుంటూ చంపుతా నేను ఏమనుకుంటాను రారా లేవాటేస్తారా రారా చెంటి వేస్తేస్తారో నేను ఉత్త కాదు పట్టుకోరే లడాయికి పోతే ఎనికేడుకు తెప్పుడు వెళ్ళాలి కిసోటోడికి రే ఉంటాడు మగ పిల్లగాడని మొలకాలు కదా వస్తే తెల్లలు కదా తెల్లలు కదా పట్టున్నాడు అమ్మా ఇక ఉంటే వాడా నుండి పేరు పెట్టాలి లేకపోతే మీ వాడ పేరు పెట్టాలి మేము పోతాను ఇక మేము పోతాను కూర్చోదా ఇంటికి పోయినాక నువ్వు పోయినాక ఏం పట్టుకొచ్చినావు నా పిల్లం అడిగితే నీ కుర్చీ పట్టుకొచ్చినా అని చెప్తా నా పిల్లానికి ఇక్కడ నచ్చుకుంటే వాడు ఉంటే మేము ఉండవు పోతాను అన్నారు పేద బ్రాహ్మణుడు మాతోటి సరిదంటగా కుర్చీలో కూర్చుంటే మేము ఉండం మేము పోతాం ఆ పేద బ్రాహ్మణయ్యతోటే కొడుకుల పేరు పెట్టించుకోమంటే అటువంటి నేను చేయబట్టి ఆ తల్లి ఇంట్లో పండుగ చిన్న భిన్నం అవుతుంది ఓ అవధర్మపతిని దేవి నేను ఇక్కడనే కూర్చుంటా కానీ నేను చేయబట్టి నీ పండుగ చేసుకోకు నేను ఇక్కడ కుర్చీలో కూర్చుంటే గొప్ప వస్తుందా ఈ ఆఖరి నీది కాదా నేను ఇక్కడనే కూర్చుంటే నేను చేయబట్టి నీ పండుగ అర్థం చేసుకో బ్రాహ్మణులం బర్రా కొమ్ములు కోస్తాం వాడు గోవిందరావు కోసేది అయ్యగారులం బ్రాహ్మణులం పాత శత్తిర్లు బాగు చేస్తాం వాడు పూసారు రాయలు ఇక్కడ చెప్తారు అయ్యగారులం బ్రాహ్మణులం పాత బిందెల సొట్టు వాడు కంచంలో తీసేది వాడు అయ్యగారులం బ్రాహ్మణులం గ్యాస్ పొయ్యిలు బాగు చేస్తాడు బాలకంతో చెప్తారు రా అయ్యాది ఇది ఆతది తంతేది మనమడా బాంబార్ది చెప్పు పొడుకోవాలి అయ్యారు కదా బాంబార్ అదే అటు ఎక్కినాక అయ్యావు బాంబార్ది చెప్పాలి కొడుక అత్తరాబాయి చెప్పుకాల అవుతుంది ఉండనే ఉండవు అయితే 2 వేరేరా ఏంటి అవి 2 వేరే కింద మీది ఎక్కడ
రెండు కళ్ళంతా ఇంటి కాడ పోయినాయి. కలద్దాలా అక్కడ కూర్చున్నా అవే అడకరాన పోయి నేను అలవాటు పోయి ఆ అవ్వ పాయింట్ ఏందో నా పాయింట్ ఏందో అద్ర విద్య నువ్వు పెట్టమన్నాడు పేరు పేరు పెట్టన్నా తాత నీ ఇజ్జత్ వద్ద నా ఇజ్జత్ పోయినట్టు కాదా కొడుక నీకు ఇజ్జతని ఎత్తుతా ఉన్నది ఎన్నో ఇంత అంత ఏంద్రా అది మళ్ళా ఇజ్జతేమో కానీ పెయ్యి అంతా కంద అవుతున్నది ఇక్కడ గబ్బరు కాదా గబ్బరు పరిశీగా మన పేరు పెడతానే ఇంకా పిల్లల పేరు పెడుతున్నాడే మాయమ్మ అమ్మ నీ కొడుకు పేరు కనకాసు అన్నాడేమో, అమ్మ నీ కొడుకు పేరు అమ్మ నీ కొడుకు పేరు టింగరు బుజ్జి అన్నాడేమో, అమ్మ నీ కొడుకు పేరు కనకాసు టింగరు బుజ్జిగాడు అన్న పేరు పెట్టినాడే కనకాసు టింగరు బుజ్జి అమ్మా అన్న పెట్టిగా ఎస్ అన్నం పెట్టి సంభావిస్తాం మేము వెళ్ళిపోతాం ఎవరికెక్కడైనా పెట్టిరా పేరు ఏందమ్మా ఇలాంటి పేరు ఇంతవరకు లోకం మీద ఎవరు పెట్టలే ఏది కొంకర కాసు టింగురు టింగులు బుచ్చిగాడు ఏ పేరు పెట్టిండ్రో ఎవరికెక్కడ పెట్టలే పేరు ఏందమ్మా ఇలాంటి పేరు ఈ లోకంలో ఎవరు పెట్టలే అమ్మా అవి ఏమనుకుంటున్నావు నేనే ఆ పేరు పెట్టా అగో నువ్వు ఏమనుకుంటున్నావు ఇంకా కేసీఆర్ పేరు పెట్టిందా నేను కేసీఆర్ కొడుకుది కేటీఆర్ కొడుకుది అరే కేసీఆర్ మీ సల్లవ్ కేటీఆర్ మీ సల్లవ్ ఈయన మీ సల్లవ్ నాకు మీ ఈ సల్లవ్ కేటీఆర్ కొడుకు పేరేంది రియాన్స్ కాదబ్బాయి అదే యూట్యూబ్ లో కూడా చూడు వస్తది. అయితే కొడుకు చూసిన వాడి పేరు పెట్టలే నేను పెట్టినమ్మా పెడుతున్నా వాడికి తెలియకని చెప్తున్నా వాడికి అవునా ఆ, బిడ్డ ఆ. పెద్ద పెద్ద టాప్లో ముగ్గురు గిట్ట వస్తావు స్టాపులు మనకు చిన్నవి అమ్మా అంత పెద్ద పెద్ద లెవెలే మనది టైగర్ అంటేనే వేరే మనది అవునా అది టైగర్. ఆగు ఆగు అయ్యా మనిషి భార్య జాగ్రత్త ఇంకా దేవుని గుళ్ళకి ఇట్లా ముగ్గు వస్తావా బిడ్డ గుడి చిన్నది చీప్ అమ్మా అరే రే గుడి ముంగట్టున్న గుండానికి ఇట్లా వస్తావా ఏ అది కూడా చిన్నది ఏం కథ కడ పెద్ద అరే లాట్రూమ్ పక్కకుండా బాత్రూమ్ పక్కగా వస్తా చుట్టుకుండం పోసిపోతే వాడు బాయి పొక్కలేదు అవి కాదు తెచ్చుకుంటాడు ఇక దానికి ఏ అర్హ లేదు ఏ మార్పు లేదు దానికి ఏదో వస్తావు అల్లగా ఉంటది అయ్యా అల్లం చెల్లని పేర్లు పెడతారు వాళ్ళకు ఏ దోసిన పేరు అల్లం చెల్లని పేరు పెట్టిందేమో చెప్పిన కాడ కూర్చున్న పేద బ్రాహ్మణ దగ్గరికి వచ్చింది నాయన పేద బ్రాహ్మణయ్య పేరు పెడితే నా కొడుకులు పేరు కత్తరు నాయన నీ నోటనే నా కొడుకులకు పేరు పెట్టు వాళ్ళు పేరు పెట్టు అంటే అల్లం చెల్లని పేర్లు పెడతాను నాయన నీ నోటనే పేరు పెట్టు ఆ తల్లి ధర్మపతిని దేవి ఆ మాట అన్నప్పుడు పేద బ్రాహ్మణయ్య ఎత్తుపోత పంచంగాల గడ్డ పాలన లేదుల్లో కడిగి పిల్లలకు చెల్లమ రామాలు రాజు పేరు చూడంగా ఏమని వస్తాంది తల్లి ధర్మపతిని దేవి నీ కొడుకులు వాడగండ ఉడలు వందగండ ఉడల కీలుకు ఉడలు మేలుకే పుట్టిండ్రు ఆడి పిల్లలు ఉపాస కలగాల మగ పిల్లలు పుల్లమునాడు కలగాల పుల్లమునాడు చంద్రుడు వల్ల కలిగినరు కత్తి బట్టి రాజ్య వేల యోగం ఉన్నది శివరంధ్ర కోట ఏలేడు నీ ధర్మపతిని దేవి అది కోరి పెద్ద కొడుకు విక్రముడు అన్నాడమ్మా చిన్న కొడుకు చక్రవర్తి నీ పెద్ద కొడుకు విక్రముడు చిన్న కొడుకు చక్రవర్తి అన్నాడు నీ కొడుకు విక్రముడు చక్రవర్తి అంటే నా కొడుకుల రూపేంటి రూపు దాకా పేరు వచ్చిందని ఆ తల్లి సంబరపడ్డది నీ ఎదుర కొడుకు మగగాయ కూరలు వెంట దాకా తోడు బ్రాహ్మణులకు అన్నం పెట్టి సాగబోలాలి మరి నగగాయ కూరలు
ఆ పకోడి ఆ బావుసలు పెట్టు లంచ కొడుకు ముద్దగారలరా లంచ కొడుకు లడ్డూలు రా వానికి ఒక్కటే పెట్టు మాకు మొత్తం పెట్టు వాడు పేదోడు వానికి అరవై వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు పెళ్ళాలు చేసినట్టు అలాంటి వీళ్ళ పెళ్ళాలు చేసిరా గుండుగా సప్లై గుండు గుర్తున్నా మరి రెండు ఇస్తారు వేసుకున్నాడు పేరు పెట్టాను రెండు ఇస్తారు వేసుకున్నాడు ఇద్దరికి బగ్గలాయి 100 మందికి డిన్నర్ వందనం చేసే కాడికి బగ్గ తాగోతలు పోయి కూరేసుకొని ఇచ్చేది ఇస్తారు వీడి దాగా ఇస్తారు పట్టుకుని పోయి కూరేసుకుని దగ్గర నా లోపలికి వెళ్ళి ముంచేయరా లోపలికి వెళ్ళి తినబుద్ధి అయినోడు కిలో 1/2 కిలో పెన్నంతో తెప్పించుకోవాలి ఇంట్లో దగ్గర ఎత్తుకొని ఇంట్లో తినాలి 100 మంది భోజనం పెట్టే కాడికి పోయి నా లోపలికి వెళ్ళి ముందు వాని కోపం వస్తుంది కూరేసుకొని సుత్త నీ ఇప్పాను నీ ఒకరికి ఎక్స్చేంజ్ చేస్తాను కోపం అయితే ఊరుకుంటాడా గట్టెలు పెట్టుకుంటాడు ఒక అయ్యరారా కూర్చున్న పేద బ్రాహ్మణయ్య వాళ్ళు 100 మంది కలిగి వాళ్ళు పొద్దుతారగా ఫోన్ చేస్తే నేను పేద బ్రాహ్మణయ్య అన్నముల చెయ్యి పిండు అష్టకంకరాల చెయ్యి అన్నముల మోపి అల్లి పిల్లి అన్నాలు కలిపి తొలి ముక్క నోటికాడికి వచ్చే వరకు ఇంటికాడ 4 బిడ్డలాదికి వచ్చి రావా అన్నం తింటే నా కడుపు నిండితే నా దరిద్రం మాత్ర సరిపోద్దా కమల గుడిసిన అమలేరు నా 4 బిడ్డలు ఆకలికి అల్లాడుతున్నారు ఇక తినేటి అన్నమైన దేవా అన్నాన్ని ఆపినారు నేను తింటే నా కడుపు నిండితేనే పిల్లలు ఎవరు పారానికి వెళ్తారని ఇస్తారి మనిషి సంచ పెట్టుకుంటున్నారు ఇస్తారి మొత్తం ఉండరమ్మా ఇస్తారి మొత్తం ఉండరమ్మా మరి నేను పెట్టిన అన్నంలో ఏమన్నా కనబడవచ్చునా నచ్చక మరి ఇస్తారు మొత్తండా చిన్న నలకి మా కళ్ళకి ఇంపుగా అన్నం కడుపు కూడా ఇంపుగా అయ్యా నేను పెట్టిన అన్నంలో ఏమన్నా కనబడదా ఆ ఇస్తారు పక్కకు పడి మరో ఇస్తారు అన్నం పెడతా సరే ఎందుకు మలుతాను నానా తల్లి నువ్వు వెంటనే పచ్చళ్ళు కుడతావు పాలకడియాలి అన్నం బాగానే ఉన్నది ఇస్తారు పడేద్దామని కాదు సంచలే పెట్టుకుంటున్నాను మల్తానా నాది కట్టగడపడ కమ్మల గుడిసే ఈతాకుల ఇల్లు తాటాకుల తడి నాకు 4 బిడ్డలు అవలేని నా బిడ్డలు నాకు ఒక్క పూట గడితే ఒక్కేడు గడిచినట్టు పొద్దుంటే మాపు లేదు మాపుంటే మల్ల లేదు నా అవలేని నా బిడ్డలు గుంటపోతానని సంచలే పెడతానా తల్లి అల్లాడుతాను అయ్యా నీ కడుపు చంపుకొని నీ 4 బిడ్డల కన్నం పెడతానన్నవే నానా
నాయనా అందుకే అందరూ బిడ్డల కన్న తల్లిని బలగం కళ్ళు అందరు కొడుకుల కన్న తల్లిని కోటి కురాలు అన్నారు. నలుగురు బిడ్డలైన నీ భార్య లేకున్నా ఆడదాని రీతు ఆరాటపడి బిడ్డల బతుకన్నాని కడుపు దంపుకొని నలుగురి బిడ్డలకు ముక్కడన్నాని నువ్వు తినకుండా ఇస్తారు కొడతానవా నానా నీ కడుపెందుకు దంపుకోవాలి. ఏ మానవుడైనా కుండలంతా అండుకొని కుక్కలో తిన్నది పేరు కాదు ఒక పెట్టింది పేరు మనం తిన్నది అన్నం తెల్లారితే మన్నో అన్నారు. ఉన్నోని ఇంటికాడ పండుగ అయితే వెనకడ లేనోడు ఆశపడ్డాడు. మన బట్టగట్టేది మన మానం కొరకు సంసారం చేసేది లోకమానానికి లోకం ఉన్నది ఎందుకు పేరు నాల పెట్టడానికి ముఖం ముంగటో మాట ముఖమైన కోమాట ఎందుకు రాదాని సంపాదన పాడవల పిల్లికి పిలిచేది ఎంగిలి చేత కాగిని కొట్టదు ఎందుకు దాని సంసారం ఉండేందుకు లేకెందుకు అంటారు. ఆయన నీ కడుపెందుకు చంపుకోవాలి. నీ నలుగురి బిడ్డలకు నేను సరిపోయే అంత సర్ది కడతా అయ్యా సరిపోయే అంత సర్ది సరిపోయే అంత సర్ది కడుపు నిండా తల్లి ధర్మపతి కడుపు చంపుకోకుని నలుగురి బిడ్డలకు సరిపోరు సర్ది కడతా తిరువన్నప్పుడు ఓ తల్లి ఎంత జాలి మంతురాలు పుణ్యమూర్తివి దాన కడతావు నీ గుణం ఎంత విర్రో అని పేద బ్రాహ్మణయ్య కడుపు నిండా పొద్దు పొద్దాలంగా అన్నము తిన్నదమ్మో. నా నలుగురి బిడ్డలకు సరిపోరు సర్ది కడుతుంది అన్నదని చూస్తాడు పేద బ్రాహ్మణయ్య. చూసిండు అరే కొడుకుల తేలు కట్టిండు పోతాడు ఏమంటారు బ్రాహ్మణులు అందువే పెట్టి నెల కొట్టిండు 5 ఇచ్చిండా 10 ఇచ్చిండా తన తక్కువ ఉన్నదా డబ్బు తక్కువ ఉన్నదా మనిషికి 5 వరాల చొప్పున 100 మందికి ఇచ్చుకుంటూ వచ్చింది. ఏదో బ్రాహ్మణయ్య మేటకి వచ్చింది. అయ్యా 5 వరాలతో తీసుకున్నానా నాయనా నాకు ఇచ్చే 5 వరాలు నాకు వద్దు నాయనా. అరే పేదోడు కాబట్టి ఈ అది సరిపోక ముఖ్యని కోరుకుంటాడు కావచ్చు 5 కాదు అది ఇస్తాను తీసుకోవయ్యా. కలిగినోళ్ళకి 5 ఇచ్చినావు పేదోనికి 5 ఇస్తాను అని నేను అలగలే. 5 ఇచ్చినా వద్దు నువ్వు 10 ఇచ్చినా వద్దు 20 ఇచ్చినా వద్దు 1 ఇచ్చినా వద్దు. ఎందుకయ్యా నువ్వు ఇచ్చిన పేరుండదు నేను తీసుకున్న పేరుండదు. ఆ తల్లి ధర్మాపతిని దేవి నలుగురు బిడ్డలకు సరిపోను సత్తి కడతాను అన్నది. ఆ సత్య నాకు చాలు కానీ వరాలు వద్దును ఆయన. వరాలు ఎందుకు వద్దాడు అయ్యా? అయ్యా నా గుడిసెలో దొంగ పడతాడు. అండుకున్న అన్నం తిన్నది డక్కుని దాచుకున్నది దయ్యాల పాలు. ఏది ఉంటే అది నా తెల్లార వరకు నా గుడిసెల మాయమవుతుంది. నా గుడిసెల దొంగ పడతాడు నాయనో. అవునయ్యా పోటీకి పడే దొంగ నడుల్లే రాజభవనం చూడాలి. డబ్బు దొరుకుద్ది ధనం దొరుకుద్ది ప్రతి ఒక్కరు దొరుకుద్ది. కట్టకొంపు కమ్మల గుడిసే గుడిసే తెప్పితే ఒడిసే నీ గుడిసెలో ఏమైనా దొంగతనం చేస్తాడు అయ్యేవాడు. అయ్యా చాటేసిన కాడ చాటు ఉండదు చీపిరి వేసిన కాడ చీపిరి ఉండదు. ముక్కి పేరు నూకలు మూల కుండలు పోతే మాయమైతే ఏది ఉంటే అది దాచుకున్న దయ్యాల పాలు నువ్వు ఇచ్చిన పేరు ఉండదు. అందుకే నేను అద్దాడు దొంగ పడతాడు అయ్యా. అవునయ్యా ఈ వరాలు పట్టుకోరు పో రేపు వచ్చి దొంగ దొరకబట్టి బుద్ధి మాట చెప్తానన్నాడు. పట్టుకొని పోయే దొంగ దొరకబడతా నేను. అయ్యా అలివికి బలివికి 10 వరాలు ఇచ్చినావు. నా గుడిసెలో పడే దొంగకు దొరకబెట్టి బుద్ధి మాట చెప్తాను. రాజుల మాట నీరంగి తుంగ నీళ్లు ఎడిపోతే గడే తుంగ అంగుతుంది. మళ్ళా నీళ్ళు అయిపోయాక యథాగడిగా లేచి నిలబడుతుంటది. రాజులు అంటారు మాట తప్పుతారు. నా గుడిసెలో పడే దొంగలు దొరకబడతాడు చేతిలో చెయ్యి